హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పల్లీల చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామా? పల్లీల చాట్ని స్నాక్స్గా ఒకసారి ఇలా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా గిన్నె తీసుకుని 1 కప్ పల్లీలు వేసుకోవాలండి. పల్లీలలోకి నీళ్లు పోసుకుని 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలలోకి నీళ్లు పోసుకుని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. పల్లీలు ఇలా నానితే సరిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టుకొని పాత్రలోకి నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళల్లోకి 1 స్పూన్ ఉప్పు వేసి నీళ్లను మరిగించుకోవాలండి. నీళ్లు మరుగుతున్నాయి. ముందుగా నానబెట్టిన పల్లీలు వేసుకుని మూత పెట్టుకోవాలండి. పల్లీలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ప్లేట్ తీసి పల్లీలు ఉడికాయో లేదో చూద్దామండి. పల్లీలు పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పల్లీలలో ఉన్న నీళ్లు వంపుకొని పల్లీలని కాస్త చల్లారనివ్వాలండి. ఇప్పుడు బౌల్ తీసుకుని ముందుగా ఉడికించుకున్న పల్లీలు వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, దోసకాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. పల్లీల చాట్లోకి రుచికి సరిపడ ఉప్పు, తగినంత కారం, చాట్ మసాలా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. పల్లీల చాట్ బాగా కలుపుకొని అందులోకి నిమ్మరసం పిండుకొని మరొకసారి కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా పల్లీల చాట్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.